మంచి మనసు ఉండాలి అని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య అన్నారు. శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ వికారాబాద్ ఆధ్వర్యంలో 16వ వార్డులో జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాంపును మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలి అనే తపన ఉన్న మా నాన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని చూసే నేను కూడా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది అని అన్నారు. మీ ఆశీర్వాదంతో 24 సంవత్సరాలకే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యాని అని నాన్నని ఆదర్శంగా తీసుకుని నా శక్తి మేరకు నేను కూడా పేదలకు సేవ చేస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ రేణుకాదేవి, వార్డు కౌన్సిలర్ కడియాల వేణుగోపాల్, లయన్స్ క్లబ్ స్టేట్ చైర్మన్ శ్రీని సుందర్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లవకుమార్, వికారాబాద్ ప్రెసిడెంట్ సాధు సత్యానంద్ మరియు క్లబ్ సభ్యులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం రండి. హైదరాబాద్ ప్రోగ్రామ్ చేయబోతారు. లయన్స్ క్లబ్ ఒక లయన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కు చీఫ్ గెస్ట్ గా మేము చైర్మన్, మరి మన తెలంగాణ స్టేట్ అనే యంగెస్ట్ చైర్మన్ అంటే మన చైర్మన్ గారు అనన్య గారు. సో మెనీ ఉమెన్ ఇక్కడ. ఇట్స్ వెరీ హ్యాపీ. ఎట్లా అనిపిస్తుందంటే ఇట్స్ లైక్ ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది సీయింగ్ యంగ్ ఉమెన్ స్టడీ అండ్ గో అవుట్ మోర్. ఇంకా మీరు ఇంకా సక్సెస్ఫుల్ కావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ లయన్స్ క్లబ్ తోని మై డాడ్ హ్యాస్ బిన్ 25 years ఉన్నాడు లయన్స్ క్లబ్ తోని. అండ్ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చాలా మటుకు దే ఆర్ మెనీ. ఇదొక్క మెడికల్ క్యాంప్ కాదు, టాయిలెట్స్ కానీ ఏదో ఒకటి దే కీప్ డూయింగ్ ఫర్ ద సొసైటీ. సో I also want to tell that thank you sir once again doing a very good job to the society. ఎందుకంటే ఇట్లా ఏం లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అది చాలా పెద్ద మనసు అయి ఉండాలి హెల్ప్ చేయాలంటే. అట్లనే మై ఫాదర్, మా డాడీ కూడా చాలా పెద్ద మనసు ఉన్న మనిషి. అందుకే ఆ మనిషి ఇక్కడ నేను కూర్చొని నిల్చున్నా అంటే అదే మంచి రీజన్. ఆ మనిషి కోసమే మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకటే, పీపుల్ చాలా మందికి చాలా ఫెసిలిటీస్ ఉండేవి, నీకు ఈ ఫెసిలిటీస్ ఈరోజు ఉన్నాయంటే అది వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే అని అర్థం. సో మీ పేరెంట్స్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఇంత చిన్న ఏజ్లో పాలిటిక్స్ చేయగలుగుతున్నా. అంటే ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫర్ పీపుల్ లైక్ యూ, మీలాగా, ఎస్పెషలీ ఉమెన్, గర్ల్స్. ఇప్పుడు ఎంతమంది టీచర్స్ ఇక్కడ అందరు ఉమెనే. ఎస్పెషలీ ఉమెన్, గర్ల్స్ కోసం నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అట్ ది ఏజ్ ఆఫ్ 24. నేను 24 years. అండ్ ఐ హోప్ మీరందరూ మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే మీరు చాలా కష్టపడి యూ గో టు డిఫరెంట్ లెవెల్స్ ఇన్ యువర్ లైఫ్. ఒక ఉమెన్ చదివిందంటే అది చాలా గ్రేట్. రేపు పోయి మీరు జాబ్స్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి. And I hope all the best for the 10 students who are writing their exams also.